ఈ వీడియో చూసే ముందు మిగతా 4 పార్ట్స్ చూసి, అప్పుడే ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. చక్రధర్ ప్రోద్బలంతో మురళి తన భార్య నుండి విడాకులు తీసుకోవాలనుకుంటాడు. భార్య సంగీత తను అడుగడుగునా అవమానిస్తుందని అతనికి చాలా కోపంగా ఉంది. అందుకే విడిపోతే మంచిదనుకుని విడాకులకు అప్లై చేసి భార్యకు నోటీస్ పంపాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో కేసు నడుస్తుంది. ఏ మగవాడు ఆడది చులకనగా చేస్తుంటే తట్టుకోలేడు. కాబట్టి నేను చెప్పేదేమిటంటే, మీరు కాస్తగా ప్రేమగా ఎంతో మాట్లాడండి. గయ్యాళితనంతో సంసారాన్ని నరకం చేసుకుంటే నష్టం మీకే. మొగుడొదిలేసిన ఆడదానికి సంఘంలో చులకన భావం ఉంటుంది. మొగుడొదిలేశాడను దీన్ని అనే మాటలు కూడా అంటారు. ఈ సమాజం అలా ఉంది. ఆడవారంటే చులకన భావం ఉన్న ఈ సమాజాన్ని మనం ఏం చేయలేము. భర్త వదిలేసిన వారికి సంఘంలో చెప్పుకోబడతారు. ఆలోచించండి. జడ్జి గారు ఈ మాటలు అంటుండగా లంచ్ బెల్ మోగింది. లంచ్ అయిన తర్వాత తీర్పు చెప్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయారు. జడ్జి గారు లాస్ట్లో అన్న మాటలు సంగీత గుండెల్లో గుబులు లేపాయి. నిజంగానే మురళి కోరుకున్నట్లు విడాకులు గ్రాంట్ అయిపోతే నష్టపోయేది తనేనేమో అనిపించింది. సంఘంలో తన పేరు మంట కలిసిపోతుంది. భర్త విడిచిపెట్టిన స్త్రీ దీన్ని మొగుడొదిలేశాడు అనే మాటలు చెవుల్లో వినబడతాయి. చెవుల్లో హోరు పెట్టాయి. ఆ మాటలు అలాంటి మాటలు వినే పరిస్థితి వస్తే తన పరువేం కావాలి? మొగుడు వదిలేసిన ఆడదంటే అందరికీ చులకన భావం. మగవాళ్ళకి ఆ బాధ ఉండదు. వాళ్ళని ఏమీ అనదు ఈ సమాజం. పైగా మురళి విషయంలో అతనికే సానుభూతి వస్తుంది. గయ్యాలి భార్య అని వదిలేశాడని అనుకుంటారు. చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం పెళ్ళయ్యాక మురళి మెతక స్వభావం తనతో తాను ఇన్నాళ్ళు రెచ్చిపోయింది. మురళిని ఇంతలేసి మాటలు అంటున్నా అతడు ఏనాడు తనకు ఒక్క మాట కూడా అనలేదు. ఆ సందర్భాలన్నీ గుర్తుకు వచ్చాయి. అతని మంచితనాన్ని తను చేతకానితనంగా అనుకుని నానా మాటలు అంది. కోర్టు రూములో దిగాలుగా కూర్చొని ఉన్న మురళిని చూసింది. ఫస్ట్ టైం అతనంటే జాలి కలిగింది. పాపం తను ఎన్నేసి మాటలు అనేది ఒక్కరోజు కూడా తనని ఏమీ అనేవాడు కాదు. మాటలతో హింసించేది, అవమానించేది. తనకి డబ్బు మదం కళ్ళకి కమ్మి అలా అతన్ని ఈసడించేది. జడ్జి గారు అన్నట్లు తను చేసే పనిలోని అతన్ని కూడా ఎందుకు భాగస్వామిని చేయకూడదు? నోరు మూసుకో, ఇది నా స్కూలు, నువ్వు జోక్యం చేసుకోవద్దు అంటూ దూరం పెట్టేది ఇన్నాళ్ళు పొగరుగా. లంచ్ అవర్ అయిపోయింది. జడ్జి గారు వచ్చి సీట్లో కూర్చున్నారు. లాయర్లు తమ వాదనలు మొదలుపెట్టారు. మురళి తరపు లాయర్ మురళికి జరిగిన అవమానాన్ని అన్నీ మళ్ళీ ఏకారోగా పెడుతూ తన వాదనని వినిపిస్తూ అతనికి విడాకులు మంజూరు చేయమని జడ్జి గారిని కోరాడు. సంగీత తరపు లాయర్ ఇంతలోనే సంగీత లేచి నిలబడి, అయ్యా, నా మాటలు వినండి. మా ఆయనకు విడాకులు గ్రాంట్ చేయకండి. మీరు చెప్పినట్లు నేను మా ఆయన పట్ల పొగరుగా మాట్లాడాను, అనుచితంగా ప్రవర్తించాను, గడ్డిపోచ మాదిరి తీసివేశాను. ఆయన నన్ను ఒక్క మాట కూడా అనేవారు కాదు. అది ఆయన మంచితనం, అది ఆయన మెతకతనం. అది అలుసుగా తీసుకొని నేను రెచ్చిపోయేదాన్ని. ఆయనను అవమానాలు పాలు చేశాను ఇన్నాళ్ళు. నాకు డబ్బుందనే అహంకారం నెత్తికెక్కి అలా ప్రవర్తించాను. ఈ సంసారం అనే బండిని నడపడానికి 2 కాడి ఎడ్లు కావాలి. అంతేగాని ఒక్క ఎద్దుతో నడపలేము. భార్యాభర్తలిద్దరూ ఒక్క మాటగా ఉండి సంసారాన్ని నడపాలి. కానీ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భావన రానియకూడదు అని గ్రహించాను. నాలాగా భర్తల్ని పురుగుల్ని చూసినట్లు చూసే ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒళ్ళు పొగరుతో సంసారాన్ని నరకం చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని భర్తల మీద జూలుం చేసేవారు చాలామంది ఉన్నారు. అలాగే భార్యలతో వేగుతున్న భర్తలు చాలామంది ఉన్నారు. గయ్యాలి భార్యలతో వేగలేక ఇలా విడాకులంటూ లేక కుమిలిపోతూ ఇన్నాళ్ళు ఉన్నారు. అందుకే నాలాంటి గయ్యాలి భార్యలు వారి మీద మా ప్రతాపం చూపిస్తున్నాము. నేను కూడా అలాంటి దాన్నే. నాకు మీ మాటలతో కనువిప్పు కలిగింది. నాకు మొగుడు వదిలేసిన భార్య అనే ముద్ద కంటే ఇక మీదట అతన్ని గౌరవంగా ప్రేమగా చూసుకుంటూ సంసారం చేస్తానని ఈ కొడుకు సాక్షిగా మీకు మనవి చేస్తున్నాను.
నేను పెట్టిన స్కూలు విబ్జిఆర్‌లో అనేక రంగులు ఉన్నట్లే మా సంసారంలో కూడా అన్ని రంగులు ఉండేటట్లు చూసుకుంటా. నా భర్తని ఇక మీదట ఆ స్కూలుకు చైర్మన్‌గా నియమిస్తా అంటూ ముగించింది. అక్కడే కూర్చున్న మురళి ముఖం 1000 వాట్ల బల్బులా వెలిగిపోయింది. అతనికి భార్యలో వచ్చిన మార్పుతో రిలీఫ్ అనిపించింది. మురళి లేచి జడ్జి గారికి 2 చేతులు జోడించి నమస్కరించాడు. అయ్యా! నేను నా విడాకుల కేసు వెనక్కి తీసుకుంటున్నాను. నా భార్యలో వచ్చిన మార్పు నాకు సంతోషాన్ని కలిగించింది. జడ్జి గారు ఆ భార్యాభర్తల్లో వచ్చిన మార్పుకి చాలా సంతోషించారు. భార్యాభర్తల మధ్య డబ్బు అనే బంధం కాదు, అనురాగం, ప్రేమ అనే బంధాలు ఉండాలి. గయ్యాళితనం, విచ్చలవిడితనం కాదు, సంసారాన్ని గుట్టుగా ఉంచుకునే విధంగా ఉండాలి. భార్యాభర్త ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం ఉండాలి అంటూ ఆ విడాకుల కేసును కొట్టివేశారు. కోర్టు రూంలోనే కూర్చున్న చక్రధర్ ముఖంలో రంగులు మారాయి. మురళి తన భార్యతో కలిసి హాయిగా కాపురం చేసుకుంటుందని ఇక తన దగ్గరికి రావడంటే ఒక రకమైన అసంతృప్తిగా అనిపించింది. అతని సాడిస్టిక్ మనసు కుతకుతలాడింది. మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఉంటారు మనుషులు కొందరు, అలాంటి వాళ్ళు. ఇతరులు బాగా లేకపోతే వాళ్ళకి ఆనందం, వారు బాధల్లో ఉంటే వీళ్ళు పైశాచికానందం అనుభవిస్తూ ఉంటారు. అలాంటి మనుషులకు దూరంగా ఉండటమే మంచిది. చక్రధర లాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త పడాలి. మురళి సంసారంలో మళ్ళీ వసంతం వచ్చింది. సంగీతలో మార్పు వచ్చింది. వాళ్ళిద్దరూ అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంసారం చేస్తే అంతకన్నా కావాల్సిందేముంది? భార్యాభర్తల్లో ఒకరెక్కువ ఒకరు తక్కువ అనే భావం ఉండకూడదు. ఇద్దరు సమానమే. ఇద్దరూ ఒకరితో మరొకరు సంప్రదించుకొని సంసారం చేయాలి. అంతేకాని కోర్టులో దాకా సంసారాల్ని ఈడ్చకూడదు. జడ్జి గారు తన ప్రసంగాన్ని ముగిస్తూ ఆ విడాకుల కేసు కొట్టివేస్తున్నట్లు తీర్పు రాసి సంతకం పెట్టి ముద్ర వేశారు. ఇంతలో ఒక స్త్రీ అక్కడికి దూసుకు వచ్చింది. కోర్టు గుమాస్తా, కోర్టు సేవకుడు అడ్డగిస్తున్నా వినకుండా లోపలికి వచ్చింది. అరుచుకుంటూ లోపలికి వస్తున్న ఆ స్త్రీని బయటకు పంపడానికి కోర్టు లోపల ఉన్న లాయర్లు కూడా ప్రయత్నించారు. అరే, ఇదేమిటమ్మా, ఇలా లోపలికి వచ్చేస్తున్నావు? ఇది న్యాయస్థానం, ఇక్కడ ఇలా అరుచుకోకూడదు, ఎవరంటే వారు లోపలికి రాకూడదు అన్నాడు లాయర్. అదేంటి సారు గట్లంటావు? ఇక్కడేదో న్యాయం జరుగుతుందని ఎవరో చెప్పిండ్రు, గందుకే కదా ఈడికొచ్చిన. అందరూ సరుణ ఈడకులు ఇప్పిస్తారంట కదా, నాకు ఎవరో చెప్పిండ్రు, అందుకే ఈడకు లగెత్తుకొచ్చిన. ఇదిగో అమ్మాయి, అలా పడితే ఎలా? కేసులు విచారించడం ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఎవరు కావాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా విడాకులకు అప్లై చేయాలి. కోర్టు నుండి నోటీసులు అందుకుంటారు వాళ్ళు. నోటీసులు అందుకున్నాక మేము చెప్పిన రోజు రావాలి. అప్పుడు విచారణ జరిపి వారి పరిస్థితిని బట్టి విడాకులు గ్రాంట్ చేయాలా లేదా అని మా జడ్జి గారు తీర్పిస్తారు. లాయర్ చెప్పిన మాటలు విని ఆ అమ్మాయి ఒక్కసారి నా కిసుక్కున నవ్వింది. ఇదేంది, నాకు అర్థం కాలేదు. కానీ నాకు మా తాగుబోతు సచ్చినోడితో విడాకులు కావాల్సిందే. ఏంటమ్మా చెప్తుంటే వినవు? ఇదేమన్నా టీవీలో వచ్చే బతుకు ఎద్దుల బండి ప్రోగ్రాం అనుకున్నావా? వెంటనే తీర్పిచ్చేయడానికి. మేమిక్కడ ప్రభుత్వం తరపున ఉన్నవాళ్ళము. ఈ కోర్టులో అన్ని ప్రొసీజర్ ప్రకారం వెళ్ళాలి అన్నాడు లాయర్. ఆ అమ్మాయి నవ్వినందుకు కోపం వచ్చి, సార్లేండి, అదుగో ఆ టీవీ కాడికి కూడా నేను పోయొచ్చిన. వాళ్ళు బాగా మాట్లాడిండ్లు. నేను కూడా గన్ని చెప్పిన. మా దరిద్రపోడు కూడా నా మీద సాడీలు చెప్పిండు. ఇద్దరం ఫైటింగ్లు వేసుకున్నాం. ఆడనే ఆడాల ముందు. అక్కడున్న ఆ లిప్స్టిక్ వేసుకున్న అమ్మాయి అయితే మమ్మల్ని చెంపల మీద బాగా పెడా మని 4 గిచ్చుకుంది. ఆఖరికి ఒక ఆయన పెద్ద స్పీచ్ ఇచ్చిండు. నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలే. వాళ్ళు ఏదో అలా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకొని ఇక పోండి, మళ్ళీ ఇలా వస్తే బాగోదని చెప్పిండ్రు. ఇదిగో అందుకే కదా గీడికొచ్చిన. ఇక్కడ ఏదో అని న్యాయం చెప్తున్నారు కదా, మీరేమో గదేమిటో అంటుంటూ నాకేమో సమదైతలేదు. ఆ అమ్మాయి అన్న మాటలకు, ఆ అమాయకత్వానికి కోర్టులో అందరూ ఒక్కసారిగా నవ్వారు. సైలెన్స్ అంటూ కోర్టు గుమస్తా అరిచారు. ఇంతకీ నీ మొగుడేడమ్మా? జడ్జి గారు అడిగాడు. గదిగో గాడ చెట్టు కింద తూలుతూ సచ్చిండు. బలవంతంగా ఆటోలో కుదేసి ఈడ్చుకొచ్చిన.
ఈడదాకా తాగి సచ్చిండు గదా! నడవని రాకన ఆయన కూలబడిండు. ఆ మాటలకి గబగబ చెంగున బయటకెళ్ళింది ఆ అమ్మాయి. నేను రానా సీత గీడనే బాగుంది. చెట్ల కింద మంచి గాలేస్తుంది. బరబర ఈడ్చుకొస్తుంది మొగుణ్ణి పట్టుకొని. నిన్ను బొందపెట్ట, నిన్ను గాలి పీల్చుకోవడానికి తీసుకొచ్చినానురా. ఇయాల నువ్వో నేను తేలిపోవాలే. నీ పీడ నాకొదలగాలి. వద్దే వద్దే సీత, ఇంకెప్పుడు తాగనే. నన్నిక్కడికెందుకు తీసుకొచ్చినవు అని గింజుకుంటున్నాడు. వాడు తాగి ఉన్నాడు కదా, వాడి ఒంటి మీద వాడికి కంట్రోల్ లేదు. సీత గెలిచింది మొత్తం మీద. వాణ్ణి కోర్ట్ రూముకు వరకు ఈడ్చుకొచ్చింది. ఇదిగోండి సార్లు, ఈడి గోల నాకు వద్దు. ఈడ్ని వదిలేస్తా. వద్దే సీత, వద్దే. నన్నొగ్గేకే. నువ్వు నాకు కావాలే. అమ్మాయి సీత, ఇట్లాంటివి ఇక్కడ చాలా విచారించలేవమ్మా. ఇక్కడ విచారణకి ఒక పద్ధతి ఉంటుంది. అది ఫాలో అవ్వాలి. లాయర్ ఆ అమ్మాయికి నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. న్యాయస్థానం అంటారు. మరి గిదేంది సారు? న్యాయం చెప్పమని వస్తే గిట్లంటారు. ఏవో ఏవో చెప్తుండారు. చదువురానోళ్ళం, మాకేం తెలియదు కదా. ఆ కోర్ట్ రూమ్లో ఈ డ్రామా అంతా చూస్తున్నారు వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ అమ్మాయి మాటలకు, నాను మా ఊరికే పోతాను. అక్కడైతే మా కులపోళ్ళు పెద్దలందరూ కూర్చొని వీడికింత గడ్డి పెడతారు. ఇనకపోతే 4 నడ్డి మీద తాను వడ్డిస్తారు. నాను కూడా సీపురు కట్ట తిరిగేసి ఆడికి మత్తు మంతు దిగేదాకా కొడతాను. నాను ఊరుకుంటానేటి. ఆ మాటలకు అందరూ నవ్వారు. ఊరుకోయే, నన్ను అదిలిపోమాకే. నన్నిక్కడికి రానే, ఇంకెప్పుడు తాగనే. నీ మీద ఒట్టే. చీ, తాగుబోతు సచ్చినోడా, నా మీద ఒట్టేస్తావురా అంటూ వాడికి 4 వడ్డించింది. సార్లు, ఈ తాగుబోతోడితో నాకు వద్దు, తప్పదు సారు. ఏం చేస్తాను? ఈ జన్మకింతే. ఆడిని నేను, నాకు ఆడు అంటూ నమస్కారం పెట్టి వెళ్ళిపోయింది అక్కడి నుంచి సీత. భర్తని పొదిమి పట్టుకొని నెమ్మదిగా నడిపించుకుంటూ బయటకు నడిచింది. గాలి దుమారం వచ్చిన సీత అంత స్పీడుగా తన భర్తతో వెళ్ళిపోయింది. అక్కడ కోర్టు రూంలో విడాకులు తీసుకుందామని పిటిషన్లు వేసి తమ కేసులు విచారణకు ఎప్పుడు వస్తాయా అని కూర్చున్న వాళ్ళకి మాత్రం చెంపపెట్టు వేసినట్లుగా అనిపించింది. చదువురానిదైనా తమందరికీ ఒక పాఠం చెప్పినట్లుగా అనిపించింది. తాము చదువుకున్న వాళ్ళము, పెళ్ళి అనే దానికి అర్థం తెలిసిన వాళ్ళమని. ఆమె చదువురానిది, ఏ మంత్రాలో అర్థం తెలియవు. కానీ పెళ్లి చేసుకున్నందుకు భర్త అంటే ప్రేమ, భర్తని దారిలో పెట్టుకుంటూ అర్థం చేసుకుంటూ సంసారం చెయ్యాలని మాత్రం అనుకుంటుంది. అప్పుడప్పుడు అట్లా కోప్పడ్లా అతనంటే ఎంతో ప్రేమ. ఆమె చూపింది కోపంలో ప్రేమ ఉంది. మురళీ సంగీత అయితే ఒక్కసారిగా భుజాలు తడుముకున్నారు. జడ్జిగాడి హృదయం భారమైంది సీత పరిస్థితి చూసి. చూసారా, భార్యాభర్తల్లో ఒక్కసారి పొరపొచ్చలు వస్తాయి. ఒకళ్ళ మీద ఒకరికి కోపాలు వస్తాయి. అది ఆ క్షణానికే ఉండాలి. మళ్ళీ మామూలుగా అయిపోవాలి. అంతేగాని దాన్ని సాగదీసి తెగేదాకా లాగకూడదు. అదే సంసారం చేసుకునే ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉండవలసిన లక్షణం. ఆడ మగ వేరు ఇళ్ళ నుండి వచ్చిన వారు, వేరు వాతావరణంలో పెరిగిన వారు ఉంటారు. కాబట్టి ఒకే రకమైన ఆలోచనలు, ఒకే రకమైన ప్రవర్తన ఉండదు. కొందరి ప్రవర్తన దూకుడుగా ఉంటుంది, కొందరి ప్రవర్తన నిదానంగా ఉంటుంది. ఇద్దరు దూకుడుగా ఉంటే 2 కత్తులు ఒకే వరలో ఇమడవు అన్నట్లు కత్తులు దూసుకుంటున్నారు. అది ఎంత మాత్రము మంచిది కాదు. ఒకప్పుడు ఒకళ్ళు తగ్గాలి, ఇంకోసారి మరొకళ్ళు తగ్గాలి. అంతేకాని శత్రువుల మాదిరిగా ఉండకూడదు. కుటుంబం అన్నాక వాళ్ళలో ఒకసారి ఒక్కొక్క అభిప్రాయం భేదాలు వస్తాయి. వాటిని పరిష్కరించుకోవాలి తప్పితే కోర్టులు విడాకులు అంటూ పరుగులు పెట్టకూడదు. పెళ్ళైన నెల రోజులకే నీకు నాకు పొసగదు అంటూ తీర్మానాలు చేసేసుకొని రోడ్డెక్కిన ఎంతమాత్రం తగదు. ఆడవారికి స్వాతంత్రం కావాలి, మగవారు చెప్పు కింద ఉండాలని అనకుండా ఉపన్యాసాలు ఇస్తున్నారు. బాగానే ఉంది. మరి ఆడవాళ్ళు కూడా భర్తని చేతకని వాణ్ణి చేసి తల్లిదండ్రులని దూరం చేస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. ఆ పరిస్థితిలో సమిష్టి ఉమ్మడి కుటుంబాలు చెదిరిపోతున్నాయి. అది మన సమాజానికి చేటు చేస్తుంది. పిల్లలు సక్రమంగా పెరగరు. భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగిపోతాయి. కొత్త జంటలు కూడా ఒకరినొకరిని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు విడాకులంటూ కోర్టు గుమ్మాలకు ఎక్కుతున్నారు. అది మంచిది కాదు.
మన భారతీయ సాంప్రదాయంలో వివాహానికి ఒక చక్కటి స్థానం ఉంది. అది మనం నిలుపుకోవాలి. అంతేకాని విడాకుల కేసును పెంచుకుంటూ పోకూడదు అంటూ తన సుదీర్ఘ ఉపన్యాసాన్ని ముగించి లేచారు జడ్జి గారు. అలా ఆయన తన సర్వీసు పీరియడ్‌లో తనకు వచ్చిన కేసులని విడాకులు తీసుకోనీయకుండా సాధ్యమైనంత వరకు ప్రయత్నించాడు. ఉదాహరణకు విమల మురళి, బిందు మాధవి లాంటి కేసులు. కుటుంబాలు కూలిపోకుండా ఉండాలంటే భార్యాభర్తల మధ్య సఖ్యత, నమ్మకం, ప్రేమానురాగాలు, అపార్థాలకు తావు లేకుండా చూసుకోగలగాలి. ఎంతో అవసరం. ఏర్పడిన భార్య బాధితుల సంఘాలు, భర్త బాధిత సంఘాలు మూసుకోవాలని, విడాకుల కేసులు సాధ్యమైనంతలో తగ్గాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా మరొక కొత్త స్టోరీతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్లో రాబోయే మరిన్ని స్టోరీల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.